ఓకే. సో మీ పార్ట్లోని ప్రెజెంట్ సిచ్యువేషన్ కానీ మీకు ఎప్పుడైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చిందో ఆ టైంలో ఎలా ఉందంటే మీ తరపు నుంచి మీ సైడ్ నుంచి ఏంటంటే మీరు బాగా సిన్సియర్గా చాలా ట్రూగా లవ్ చేశారు తన్ని. ఎంతలాగంటే సడన్గా తన ఇలాగా మాట్లాడట్లేదు, బ్లాక్ చేశారు, మీకు రీజన్ ఏంటో తెలియదు అనేసరికి స్లీప్లెస్నెస్ అనమాట. స్లీప్లెస్ నైట్స్ వచ్చేసి ఇంకా బాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి కొంచెం డిప్రెషన్ లాగా, ఇంకా కంప్లీట్ ఇది అనలేను కానీ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్టేజెస్ ఆఫ్ డిప్రెషన్ అన్నీ వచ్చేసి ఇంకా పెయిన్ సారో, ఇంకా మీకు ఏం లేదు, ఏంటో తెలియట్లేదు, దీని ఫ్యూచర్ కనెక్షన్ మీకు అర్థం కావట్లేదు, పాస్ట్ ఏమైందో తెలియదు, అసలు ఈ ప్రాసెస్ ఈ జర్నీ ఎందుకు గాడ్ ఇలాగా మన ఇద్దరిని కల్పించారు, మళ్ళీ ఎందుకు ఇలా విడిపోయామో రీజన్స్ తెలియట్లేదు, అసలు డెస్టినేషన్ ఏంటి ఏం తెలియకుండా మీలో మీరే సఫర్ అయిపోతున్నారు. ఇంకా నా లైఫ్ ఇంతేనా, ఇంకంతా చీకటైనా, నేను ఇంకా ఎలోన్గానే ఉండిపోతానా, ఇది అని మీకు మీలోనే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి ఆన్సర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా మీకు తెలియట్లేదు అనమాట. చూసారు కదా ఈ పర్సన్ ఎంత సఫర్ అవుతున్నారంటే ఈ పర్సన్ ట్రూగా లవ్ చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ రెడ్ కలర్స్ ఈజ్ సింబల్ ఆఫ్ ట్రూ లవ్ అనమాట. అంతా నేను నా 100% ఎఫర్ట్స్ ఇచ్చాను, అన్ని సాక్రిఫైజెస్ చేశాను, అంతా చేశాక కూడా నాకు రిటర్న్ వచ్చేది ఏంటి, నేను రిటర్న్ తెచ్చుకుంది ఇంతేనా, ఇలాగే నేను ఉండిపోతాను, నాకు దీనికి సొల్యూషన్ ఏంటి అన్న సిచ్యువేషన్లో అయితే మీరు ఫేస్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ కొంచెం ఆ సిచ్యువేషన్ నుంచి లైట్గా బయటపడుతున్నారు, కానీ ఇంకా కంప్లీట్గా సబ్కాన్షియస్ మైండ్తో సహా మీరు ఫుల్గా కంప్లీట్గా బయటపడలేదు. మేబీ ఫస్ట్ మీది ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కొంచెం బయటకు వచ్చి మీకు మీరు స్ట్రెంగ్త్ ఇచ్చుకుంటున్నారు, కానీ మీకు ఏంటో తెలియట్లేదు, పాస్ట్ తెలియలేదు, ప్రజెంట్ ఏం జరుగుతుందో తెలియదు, ఫ్యూచర్ అసలు తను మళ్ళీ మీ దగ్గరికి వస్తారా లేదో కూడా తెలియదు, కానీ మీరు మాత్రం తను ఇంకా మిస్ అవుతూనే ఉన్నారు, తన గురించి ఆలోచిస్తున్నారు, తను డీప్ థింకింగ్ ఉన్నది, తన గురించి పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, అంతా ఉంది. సరే, ఇప్పుడు ఇది కరెంట్ సిచ్యువేషన్. ఇది ఎందుకు జరిగింది అసలు, ఏంటి మీ ఇద్దరి మధ్యన వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఏంటి అనేసరికి ఏంటంటే ఇది రివర్స్ కార్డ్ వచ్చింది మీకు యాక్చువల్లీ. సో మీరిద్దరూ బాగా కమిటెడ్గా ఉండేవారు. పాస్ట్లో మీకు బోల్డ్ మెమరీస్ ఉన్నాయి టుగెదర్, బోల్డ్ థింగ్స్, బోల్డ్ ప్లేసెస్కి వెళ్ళారు, చాలా చక్కగా మెమరీస్ చేసుకున్నారు, ఇద్దరు చక్కగా యునైటెడ్గానే ఉందాము లైఫ్ లాంగ్, ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ అన్నీ బాగుంది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఒక థర్డ్ పర్సన్ వచ్చారు మీ ఇద్దరు లైఫ్లో. ఈ థర్డ్ పర్సన్ వచ్చి మీ గురించి మీ పార్ట్నర్కి ఏదో చెప్తున్నారు, ఇండైరెక్ట్గా చెప్పారు, డైరెక్ట్గా చెప్పారు, తర్వాత ఇంక మీరు లేనప్పుడు మీ యాబ్సెన్స్లోనే చెప్పారనమాట తనకి. అన్నీ చెప్పిన ఇనీషియల్ స్టేజెస్లోని మీ బాయ్ ఫ్రెండ్, మీ పార్ట్నర్ తొందరగా వాటిని ఏమీ నమ్మలేదు, మీ మీద ఇంకా ట్రస్ట్గానే ఉందన్నమాట. కాకపోతే స్లోగా సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా ఎక్కువ వాళ్ళు ఎప్పుడైతే బాగా చెప్తున్నారు, ఇంకా ఫుల్గా హ్యామరింగ్ అనమాట, డ్రిల్లింగ్ ఇచ్చేసి వాళ్ళ బ్రెయిన్లో, అది కాదు నువ్వు వదిలే ఇది అనుకోండి. ఈ థర్డ్ పర్సన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జెలసీ అండి. మెయిన్గా నేను చూడగలుగుతున్నా ఏంటంటే మీ ఇద్దరూ ఇలాగ కలిసిపోయి చక్కగా ఉండడము వాళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళు ఇంకా ఏంటి వీళ్ళ రిలేషన్షిప్ ఇంత బాగా పీస్ఫుల్గా ఉందా, దీన్ని ఎలాగన్నా చెడగొడదాం ఇది అని చెప్పేసి వాళ్ళు మీ ఒంటరిగా ఉన్నప్పుడు కానీ టెక్స్టింగ్ చేసి కానీ ఏదన్నా అయి ఉండొచ్చు ఆ సిచ్యువేషన్లో, సెపరేట్గా ఇండివిజువల్ మెసేజెస్, ఇండివిజువల్ కాల్స్ కానీ ఏదో ఒకటి చేసి మీ దగ్గర నుంచి విడిపోయడానికి ట్రై చేశారు, ప్లాన్ చేశారు. అది స్టార్టింగ్లో వర్క్ అవ్వలేదు. ఈ పర్సన్ వచ్చి మీకు మరి షేర్ చేసుకున్నారో షేర్ చేసుకోలేదో అదంతా మీ పాస్ట్లో నాకు తెలీదు. సో అయ్యింది, ఫస్ట్ మీ పర్సన్ నమ్మలేదు, తర్వాత ఏం జరిగిందంటే ఇంకెప్పుడైతే ఇంకా వీళ్ళు మోసం చేయడానికి, చీట్ చేయడానికి క్రియేట్ చేసి మీద లేని కూడా చెప్పేసి నేను మీకు కావాలంటే ప్రూఫ్స్ చూపిస్తాను ఇది అనుకుని వాళ్ళని బలవంతంగా నమ్మించారు. అప్పటి నుంచి మీ పర్సన్ వాళ్ళని నమ్మడం స్టార్ట్ చేశారు. వాళ్ళు నమ్మడం స్టార్ట్ చేసి ఇంకా మీ దగ్గరికి వచ్చి ఈ టాపిక్ ఇష్యూస్ ఏమీ డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా బ్లాక్ చేసేయడం జరిగిందనమాట. బ్లాక్ అంటే ఇంకా ఫుల్ నో కమ్యూనికేషన్ అనమాట, ఇంకా కుదరదు ఇది అని. అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఇది కూడా మీకు రివర్స్ కార్డ్లో వచ్చింది, మెజిషియన్ కార్డ్. ఇంకా కమిట్మెంట్ అయితే ఐఎమ్ వెరీ సారీ టు సే, మీరు ఏమనుకోవద్దు, ప్రస్తుతానికంటే వాళ్ళు చాలా వేరే అవగేషన్స్ మీద ఉన్నారు. ఏదో ఒక మనీ బిల్డింగ్లోన, వాళ్ళ కెరియర్లోన, వాళ్ళ ఫ్యామిలీ వైజ్ బోల్డ్ చూసుకుంటున్నారు వాళ్ళ ఆపర్చునిటీస్ అన్నీ. వాళ్ళ లైఫ్లో ఇంకా ప్రస్తుతానికైతే ఆలోచించట్లా మీ గురించి ఏమి, నా లైఫ్ ఇంకా హ్యాపీగా రన్ అయిపోతుంది ఇది అన్నట్టు చూసుకుంటున్నారు. మీకైతే కమిట్మెంట్ కూడా ఇచ్చే ఛాన్స్ లేదు ఇప్పుడు. ఒకవేళ మీరు ఎవరైనా థర్డ్ పర్సన్ కానీ కామన్ ఫ్రెండ్స్తో ద్వారా మ్యూచువల్ రిలేషన్షిప్స్తో వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఏంటి ప్రాబ్లం అని ట్రై చేసి ఇంకా డిక్ చేస్తే వాళ్ళు మీ దగ్గర నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు.
మీకు వచ్చి చెప్పి మీతోనే ఓపెన్ అవ్వాలి అని మాత్రం వాళ్ళు ఏం అనుకోవట్లేదు అనమాట. ఎప్పుడన్నా విడిపోదాము ఏంటి ఇది అన్నట్టు వాళ్ళు ఈ పర్సన్ని బాగా నమ్మేశారండి. ఎంత నమ్మేశారంటే ఇంక గుడ్డిగా బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారు. ఎందుకంటే అది మీ పార్ట్నర్ని నేను తప్పు పడట్లేదు, వాళ్ళు చెప్పడం అంత ప్రామిసింగ్గా 100% మీలో తప్పు ఉంది ఇది అన్నట్టు చెప్పేశారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళు అంత ట్రూగా లవ్ చేశారు మీతో వాళ్ళకి బోల్డ్ రిలేషన్షిప్ సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు, బోల్డ్ మెమరీస్ ఉన్నాయి, మీతో ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకున్నారు. అవన్నీ వీళ్ళు వచ్చి చెప్పంగానే డిస్ట్రాయ్ చేసుకొని ఏంటి అని వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజన్ క్వశ్చన్ మార్క్లో పడిపోయి ఏం చాలా తెలియక ప్రస్తుతానికంటే పాజ్ తీసుకున్నారు. పాజ్ అంటే ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళే చూసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ కెరియర్ కానీ, వాళ్ళ జాబ్, వాళ్ళ అమౌంట్ ఎలా తెచ్చుకోవాలి, ఫ్యూచర్ ఏం చేయాలి అవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ మీ గురించి ఏ థాట్ లేదు ప్రస్తుతానికి. అండ్ కానీ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు నెగిటివ్స్ అంటే వాస్తవంగా ప్రజెంట్ అయితే చెప్పేశానండి ఇలా జరుగుతుందని. కానీ ఇప్పుడు ఫ్యూచర్లో చూసుకుంటే మాత్రం మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేసరికి వీళ్ళకి ఇదంతా రియలైజ్ అయ్యేసరికి 10 years పడుతుందండి. కరెక్ట్గా 10 years పట్టి ఇంకా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లోకి వచ్చేస్తుంటే ఎందుకురా నేను ఈ థర్డ్ పర్సన్ నమ్మాను, నా పార్ట్నర్ మీద నాకు ఆ నమ్మకం ఎందుకు లేదు, అలాగ నమ్ముండకూడదు అనుకొని ఇంకా వాళ్ళు బాగా గిల్టీ ఫీల్ అయిపోతారనమాట. గిల్టీ ఫీల్ అయిపోయి ఇంకా ఆ సిచ్యువేషన్లో నేను అలా చేసి ఉండకూడదు, నేను ఒకసారి మాట్లాడి నేను ఈ దానికి నుంచి బయటికి రావాల్సింది, లేదా ఎవరికన్నా అలాగా చూపించుకొని చెప్పుకొని నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కానీ క్లోజ్ గైడ్ వాళ్ళకన్నా చెప్పుకున్న ప్రాబ్లం ఏంటో చూసేయాల్సింది అని వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. ఎంత ఫీల్ అయిపోతారంటే నేను ఇంకా మిస్ అయిపోతాను ఇది అని బట్టి ఇంకా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లోకి వచ్చేస్తుంటే ఎందుకురా నేను ఈ థర్డ్ పర్సన్ నమ్మాను, నా పార్ట్నర్ మీద నాకు ఆ నమ్మకం ఎందుకు లేదు, అలాగ నమ్ముండకూడదు అనుకొని ఇంకా వాళ్ళు బాగా గిల్టీ ఫీల్ అయిపోతారనమాట. గిల్టీ ఫీల్ అయిపోయి ఇంకా ఆ సిచ్యువేషన్లో నేను అలా చేసి ఉండకూడదు, నేను ఒకసారి మాట్లాడి నేను ఈ దానికి నుంచి బయటికి రావాల్సింది, లేదా ఎవరికన్నా అలాగా చూపించుకొని చెప్పుకొని నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కానీ క్లోజ్ గైడ్ వాళ్ళకన్నా చెప్పుకున్న ప్రాబ్లం ఏంటో చూసేయాల్సింది అని వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. ఎంత ఫీల్ అయిపోతారంటే నేను ఇంకా మిస్ అయిపోతాను ఇది అని. చూడండి ఇక్కడ మీ పార్ట్నర్ ఉన్నారనమాట, మీకు అరేంజ్ మ్యారేజ్ అన్నా లవ్ మ్యారేజ్ అన్నా ఏదన్నా అయి ఉండొచ్చు, ఫ్యూచర్లో మీ పేరెంట్స్ చేసి ఉండొచ్చు, లేదా మీకు మంచి పర్సన్ వచ్చేసినప్పుడు మీరు ఎప్పుడైతే కమిట్మెంట్లోకి వెళ్ళిపోయారో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఇదంతా అయ్యి ఈ 10 years అయ్యేసరికి, లేదా ఈ 10 years లోపలే అయి ఉండొచ్చండి. నేను 10 years అంటే రఫ్ ఫిగర్సే చెప్తున్నాను, కానీ 10 years ముందే అయి ఉండొచ్చు. వీళ్ళు వచ్చి అప్పుడు బాధపడతారు, అయ్యో చేయి దాటిపోయిందే, తను ఎంత హ్యాపీగా ఉండి తను ఎంత మంచి పర్సన్నా నేను లైఫ్లో మిస్ అయిపోయాను, తను ఉంటే నాకు నా లైఫ్ అంతా హ్యాపీగా ఉండేదాన్ని, లైఫ్ లాంగ్ నేను ఇంకా ఏమీ తిరుగు లేకుండా తను ఇంత లవ్ చేసి నన్ను కేర్ చేసుకొని అన్నీ చేసి పెట్టాను నాకు అని అప్పుడు ఫీల్ అవుతారనమాట. ఇలా వచ్చి చూస్తూ ఉంటారు మిమ్మల్ని. ఇలాంటి పర్సన్ ఇంకా నేను లేకుండా కోల్పోయాను ఏంటిది అనుకొని మీరు ఇప్పుడు ముందు ఏ సిచ్యువేషన్కి అయితే వెళ్ళారో ఇలాగ స్లీప్లెస్ నైట్స్ ఏడుపులు ఇవన్నీ సారోస్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళు ఈ సిచ్యువేషన్లోకి వచ్చి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కానీ ఏంటంటే ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి మీరు ఆల్రెడీ చాలా హ్యాపీ లైఫ్లో ఉంటారనమాట. ఎంత హ్యాపీ లైఫ్ అంటే మీ పార్ట్నర్ వచ్చేసరికి చూడండి ఇక్కడ డాగ్స్ అంటే ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. మీకు వచ్చే పార్ట్నర్ చాలా ఫెయిత్ఫుల్గా మీతో చూపించుకుంటారు. ఎంత బాగుంటే మీరు మీ పాత అంటే ఎక్స్ అని చెప్పలేను, కానీ మీ ప్రజెంట్ ఉన్న పార్ట్నర్ని ఇంకా కంప్లీట్గా మర్చిపోయి ఆ డిప్రెషన్ నుంచి వచ్చేసి మంచి హ్యాపీ ఎండింగ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ వీళ్ళు రీఎంటర్ ఇస్తారనమాట. మీరు ఇంకా కంప్లీట్గా మర్చిపోయిన ఆ టైంలో వచ్చి మిమ్మల్ని ప్లీజ్ అని పదే అడుక్కోవడము, మీ చుట్టూ తిరగడము, ఎలాగన్నా మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ వైపు తిప్పేసుకోవడం, ఏదో ఒక ప్లాన్స్తో వస్తారు. ఆ సిచ్యువేషన్లో ఇంకా హ్యాండ్స్ అంతా మొత్తం మీ చేతుల్లోనే ఉంటారండి. ఏదర్ మీ కొత్త వాళ్ళని వదిలేసి మళ్ళీ మీ ఇప్పుడున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలా, లేకపోతే ఏంటి, ఎందుకంటే ఈ కొత్త వాళ్ళు చాలా మంచిగా మిమ్మల్ని డాగ్స్తో మీతో విశ్వాసంగా ఉంటారు, మీకు కమిట్మెంట్ ఇస్తారు, మీకు ఏం కావాలంటే అది మీకోసం హౌసెస్ కట్టేస్తారు, మీకోసం మనీ ఇస్తారు, అన్నీ మీకు నచ్చినట్టు చేస్తారనమాట. అలాంటి టైం అప్పుడు మీరు చాలా వైజ్ స్టెప్ వేయాలి. మరి మీ కొత్త వాళ్ళే మీకు ఇష్టమా, మీ పేరెంట్స్ చెప్పించేస్తారా, లేదా మీకు మీ పేరెంట్స్ అంటే నేను ఏమీ తప్పు పట్టట్లేదు, మీకు ఏది అనిపిస్తుంది ఇద్దరి మధ్యలో
ఇది నేను చెప్పే సిచ్యువేషన్ అంటే ఫ్యూచర్ 10 yearsలో చెప్తున్నాను అనమాట. అప్పుడు ఖచ్చితంగా మీ బాయ్ ఫ్రెండ్ మీ దగ్గరికి వస్తారు. వచ్చి మామూలుగా ఏడవడు, బాగా ఎక్కి ఎక్కి ఏడిచి నేను చేసింది ఎంత తప్ప, నేను క్షమించలేని తప్పు చేశాను అనుకొని ఇంకా కూర్చుంటారనమాట. అదండి జరుగుద్ది ఫ్యూచర్లో. ఇప్పుడు దీనికి అంతటిగా రెమెడీ కావాలంటే కొన్నిసార్లు మన ప్లానెట్స్ గ్రహాలు మారుతూ ఉంటే మన టైం మారుతూ ఉంటుందండి. సో ఇది మీ ఫస్ట్ క్వశ్చన్, ఇది ఫ్రీ క్వశ్చన్ చేశాను. సో రెమెడీ కోసం మీరు అడుగుతుంటే రెమెడీ కార్డ్ తీసానండి. చారియట్ వచ్చింది. చారియట్ వచ్చేసరికి ఇప్పుడు మీ రెమెడీ ఏంటంటే, దీని ద్వారా మీరు ఎప్పుడన్నా శివాని మీరు నమ్ముతారో లేదో మరి నాకు తెలియదండి, శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు మిల్క్ వేయమంటున్నారు. శివలింగం నుంచి మీరు ఒక చిన్న చెంబులోంచి మిల్క్ వేస్తారో, ఏదో ఒకటి టెంపుల్లో వేస్తారో లేదా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటారో ఇట్స్ ఓకే అండి. మీరు శివలింగంకి అభిషేకం చేస్తుంటే ఈ సిచ్యువేషన్ నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంది. ఈ అన్ని స్టేజెస్ మీరు ఇంకా పాస్ అవ్వని అవసరం లేదు. ఇది మీరు ఎంత గట్టిగా నమ్ముతున్నారంటే అంతమంది. కావాలంటే చూడండి, అంటే మీకు ప్రూఫ్గా మళ్ళీ నేను ఏమైనా చేశానంటే ఇది చారిట్ కార్డ్ అండి, ఇది అప్రైట్, ఇది నా టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను, మీకు ప్రూఫ్ ఉంటుందని. మీకు రెమెడీ వచ్చేసరికి ఆఫర్ మిల్క్ టు శివలింగం మీద మీరు మిల్క్ వేస్తే మీ లైఫ్ సెట్ అవుతుంది. అంటే లైఫ్ అంటే ఓన్లీ మ్యారిటల్ లైఫ్, లవ్ లైఫ్ గురించి చెప్తున్నానండి. అది